మాది మాకుంటే చాలు. మరి ఏం చెప్తావు మీ ముఖ్యమంత్రికి, మీ రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పాలి, ముఖ్యమంత్రి మాతకు వస్తాడా? దాంతో తోస్తా మీలాగా చెర్లకు దాంతో తోస్తా అని గెలిపిస్తే దత్తత చేసే ఇంకేం మగ పిల్లలను తీసుకుపోయి ఆడ దత్తత చేసిండు. మిమ్మల్ని దత్తత తీసుకుంటాడా మీ ఊరిని రేవంత్ రెడ్డి? ఎప్పుడు అప్పుడు ఓట్లప్పుడు చెప్పిండా? అప్పుడు చెప్పిండు ముందు వచ్చినప్పుడు. మరి అప్పటి నుంచి వచ్చిండా మీ ఊరికి? ఇక రాలేడా? వాళ్ళ అన్న వస్తాడు తిరుపతి రెడ్డి వచ్చి దత్తత చేసే ఊరిని అంతా దత్తత చేసే ఇంకా ఏమేమి దత్తత చేస్తాడు. ఏం చేస్తాడంటే ఇక భూములు పోయినాక ఇండ్లు పోయినాక ఇంకేమిడిది ఏం పైకి వెళ్ళి అదని ఆపితే ఆగుతుంది. అది తప్పు మనది, మన ఊరోళ్ళ తప్పు. పానాలు పోవాలి కానీ భూమి ఇడవమంటుండరు వాళ్ళు. పానాలు పోతే పర్వాలేదు, భూమి మాత్రం ఇడవం, లేకుంటే మాకు చంపుకోక అంటుండరు వాళ్ళు. ఉద్యోగాలు ఇస్తామని అంటారు కదా, మరి భూములు మాకు అందరికి వస్తాయా? ఉద్యోగము ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మందికి ఇస్తాడా? ఇస్తాడా? అట్లా ఇస్తే కూడా బేబికరి. కానీ ఇండ్లు పోతుండయి, భూములు పోతుండయి కదా. లంబడోళ్ళయి, కొందరివి ఊరోళ్ళయి పోతుండయి, లంబడోళ్ళయి పోతుండయి. లంబడోళ్ళకి తాయి లేదు. ఎందుకు వచ్చింది గొడవ? అసలు ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది మన దినాల నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది అంటే ఏం గొడవ? ఏది గురించి అంటే ఇది పొలాల గురించి, భూములు పోతున్నాయి. ఫార్మా కంపెనీ పెడతా అంటున్నారు. మరి ఫార్మా కంపెనీ పెడతామంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ వాళ్ళు పోయేటోళ్ళు ఏమన్నారు అంటే మమ్మల్ని చంపి ఫార్మా కంపెనీ కట్టు మేము అంతవరకు ఇవ్వమని అన్నారు. మా భూములు అయితే ఇవ్వమన్నారు. ఇక దాని మీద ఇక మరి ఏమేమి అనుకున్నారు ఏం తెలియదు. పెద్దోళ్ళు సార్, అది మాది మాకేం తెలుసు చెప్పు. దానివల్ల ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం తెలుసు. అది ఒకటి, మా భూములు పోతే ఇబ్బంది అయితే ఇంత పంట పండించుకొని బతుకుతాం కదా అనేది గంతి. ఇప్పుడు ఈ భూములు తప్ప మీకు వేరే ఇది లేదు, ఏం లేదు సార్. బతుకు దీని మీదనే బతకాలి. గది మేము మా ఇప్పలు చేసి మేము నుంచి గదే మీద చేసుకున్నాం, గది మీద బతికినాం. మాకు బయట పోయి కూలి చేసుకుని ఆడ పోయి సిటీలో ఇట్లా తిరగలేము సార్. అంతే. ఉద్యోగాలు చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఉద్యోగాలు అంటే తక్కువ అంటాం. తక్కువ సార్, తక్కువ. ఇంచుమించు అంటే ఎకరం ఎంత ఉంటుంది? ఎకరం పొలమా? ఇక మధ్యలో అయితే ఈ పారకము కంపెనీ అన్నప్పటి నుంచి రేట్ పెడతలేరు సార్. రేట్ పెడతలేరు. అంతకుముందు అద్దె ఎకరకు 30 లక్షల వరకు పెట్టారు. అర్ధ ఎకరం 30 లక్షలు అంటే ఈ ఎకరం 60 లక్షలు. దగ్గర దగ్గర ₹1 కోటి కూడా ఉండొచ్చు. మరి ఒకవేళ ఫార్మా చెప్పు అంతాలు అయితే మాకు పెద్దగా లెవెల్ అయితే మాకు తెలియదు సార్. కానీ వీళ్ళేమో ఫార్మా కంపెనీకి భూములు తీసుకొని 10 లక్షలు 15 లక్షలు ఇస్తామని అంటున్నారు. అంతే కదా? మరి ఏమంటావు? ఏం చెప్తావు? గవర్నమెంట్కి ఏం చెప్తావు? ఇంతే సార్. ఫార్మా కంపెనీ ఉండాలా రావద్దా? తీసుకుంటారా? పేదలకు భూములు తీసుకుంటే ఏం లాభం సార్? ఏమన్నా ఇంకోటి ఏమన్నా చేసి ఇంకేమన్నా ఉండొద్దు తీసుకుంటున్నా బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ప్లాట్ గౌటాన్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ భూములు ఉన్నాయి కానీ సరిపోక మీ ఊర్లో తీసుకుంటామని చెప్తున్నారు. తీసుకుంటామంటే దర్జనం చేయాలి నా సార్. ఇక అడిగి దాన్ని ఏదో ఎలా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు రైతుని నేను, నన్ను అడుగు ఏదో చేసి అట్లా భయ ఇట్లా ఉంటుంది, ఈ కానూలు లెక్క మీద ఇట్లా వేసు ఇది మేము కలుపుతాం అనుకుంటే కూడా తీసుకోవచ్చు. దానికి మేమేం చేస్తాం చెప్పు. అది మేము ఇప్పుడు గవర్నమెంట్ చేతులలో మేమేం చేయలేము దాన్ని. ఇది అలా కల్చర్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. తీసుకున్న దాన్ని మేము చేస్తాం చెప్పు. నువ్వు అన్నమాట అయితే నేను ఒప్పుకుంటాను. అంతేనా? అంతే.